భారత్ శ్రీలంక వన్డే సిరీస్ కు అంతా రెడీ అయింది. ఇవాళ రెండు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ను క్లీన్స్వీప్ చేసి మంచి జోరు మీదున్న టీమిండియా అదే ఊపులో లంకను వన్డేలో చిత్తు చేయాలని చూస్తుంది. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్, బ్యాటర్ విషయంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య పోటీ నెలకొంది. కెప్టెన్ రోహిత్, చీఫ్ కోచ్ గంభీర్ ఎవరికి ప్రాధాన్యం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీ20లకు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం టీమిండియాకు అదనపు బలం కానుంది. మరోవైపు కొత్త కెప్టెన్ చరిత అసలంక నేతృత్వంలో లంక బరిలోకి దిగనుంది. టీ20 సిరీస్ ఓటమికి వన్డేలోనైనా ప్రతీకారం తీర్చుకోవాలని లంక పట్టుదలతో కనిపిస్తోంది.